కేఎల్ రాహుల్కి ఆడడానికి ప్లేసే లేదు. ఓపెనర్గా ఎవరిని తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. కీపర్ కాదు, బ్యాకప్ కీపర్ కావాలన్నా ఇద్దరేసి పోటీలో ఉన్నారు. వామ్మో, ఈ ఆసియా కప్ సెలెక్టర్లకైతే పిచ్చ తలనొప్పి తెచ్చేలా ఉంది. కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇప్పటివరకు ఇద్దరు ప్లేయర్లు ఈ ఆసియా కప్కి మేము అందుబాటులో ఉండము అని చెప్పడం. ఒకళ్ళు రిషబ్ పంత్, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో కాలికి గాయమైన కారణంగా ఆసియా కప్ని పంత్ ఆడట్లేదు. సో పంత్ ప్లేస్లో గంభీర్ అన్న ఆసీస్లో ఉంటే సంజు శాంసన్ కీపర్గా ఛాన్స్ కొట్టేయడం పక్కా. లేదు గతంలో స్ట్రాటజీనే ఫాలో అవుదాం అంటే కేఎల్ రాహుల్ని వికెట్ కీపర్గా తీసుకుంటారు. ఒకవేళ శాంసన్ టీంలో ఉంటే కేఎల్ రాహుల్ ప్లేస్ లేనట్టే. ఇంకో తలనొప్పి, బ్యాకప్ కీపర్ ఒకళ్ళు కావాలి కదా ఒకవేళ గాయమైతే. ఇద్దరు పోటీలో ఉన్నారు దానికి. ఒకళ్ళు మొన్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడిన ధ్రువ్ జురెల్ అయితే మరొకళ్ళు సిక్సర్లతో విరుచుకుపడే జితేష్ శర్మ. అంతెందుకు, ఓపెనర్ యశస్వి జైస్వాల్ వ్యక్తిగత కారణాలతో ఆసియా కప్ ఆడనని చెప్పడంతో సరిపోయింది. కానీ ఉంటే గిల్, సాయి సుదర్శన్, జైస్వాల్, అభిషేక్ శర్మలు ఎవరితో ఓపెనింగ్ చేయించాలో అర్థం కాక తలపట్టుకునే వాళ్ళు సెలెక్టర్లు. ఐపీఎల్లో బేభత్సమైన ఫామ్ చూపించిన దృష్ట్యా T20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్కు సాయి సుదర్శన్ ఎంపిక తప్పనిసరి కూర్చుంది. అంటే అంతటి ఫామ్లో ఉన్న టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను కూడా పక్కన పెడతారా? ఏమో, ఏదైనా జరగచ్చు. కెప్టెన్ కాబట్టి సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, శివన్ దూబే, ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా ప్లేస్లు అయితే కన్ఫర్మ్. బుమ్రా ఎలాగో ఖచ్చితంగా ఉండే బౌలర్. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ జట్టులో ఉండదగ్గ స్పిన్నర్లు. వరుణ్ చక్రవర్తి కూడా ఛాన్స్ ఉంది. బౌలర్ల మిగిలిన పేస్ కోటాకైతే గట్టి పోటీ ఉంది. కారం రంగు రుచితో ఉంటుంది. మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఈ ఐపీఎల్లో 25 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగుల్లో ఒకళ్ళు టీంలో ప్లేస్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి, ఇంతటి తలనొప్పిని తట్టుకుని ఆసియా కప్లో పాల్గొనే జట్టేదో ఈ నెల 19 లేదా 20లో టీమిండియా సెలక్షన్ కమిటీ ఎలాంటి ఎంపిక చేయనుంది, ప్రకటించనుంది. చాలా ఆసక్తికరంగా అయితే మారింది. Thank you.